వెంకటరెడ్డి గౌరవ మంత్రి గారికి రిజర్వాయర్ విషయంలో ఒకటే గ్రామంలో 3 రిజర్వాయర్లో ఒకటే గ్రామంలో ఒక రిజర్వాయర్ సంబంధించి ల్యాండ్ ఎక్కువ సమస్య ఉంది కాబట్టి దానికి తప్పకుండా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మీరు మెయిన్ కెనాల్ 110 కిలోమీటర్లు ఎక్కడ స్టోరేజ్ లేకున్నా ఆ వచ్చే వాటర్ కూడా వేస్ట్ అవుతూ 4 రోజులకు ఇక్కడ పానగల్ చేరుకుంటుంది. మీరు లైనింగ్ కూడా దశల వారీగా అన్నారు, ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మనం టన్నల్లో ఇచ్చాం. దయచేసి మీరు మొన్ననే మీరు ఎస్ఆర్ఎస్కి సంబంధించి కూడా 150 కోట్లు అదనంగా ఇచ్చి మళ్ళీ టన్నల్ లైనింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇది 30 సంవత్సరాలుగా అసలు ఒరిజినల్గా లైనింగ్ టేకప్ చేయలే. గౌరవ మంత్రి గారు ఏంటంటే ఇది ఒరిజినల్గా లైనింగ్ చేయలేదు ఇప్పటికీ. 30 సంవత్సరాలు ఎంత వాటర్ వేస్ట్ అవుతుందంటే మీరు చెప్పారు 2800కి వెళ్ళి 3800 క్యూసెక్స్ వస్తాయి అని చెప్పారు. దాంతోపాటు ఎవాపరేషన్ లాసెస్ బ్రీచింగ్తో నీ వాటర్ చాలా కాస్ట్లీ వాటర్. ఇది లిఫ్ట్ ద్వారా కోట్ల రూపాయలు కరెంటు బిల్లు పెట్టి లిఫ్ట్ చేస్తున్నాం. మీరు దయచేసి అర్థం చేసుకొని గతంలో మీ ప్రభుత్వం చేయలే అంటే మా ప్రభుత్వం కొన్ని తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాళ. అందుకని పాత దాన్ని జోలికి పోకండి. రామనవల్లి ప్రాజెక్టు అది అదృష్టం ఏంటంటే ఆ చివరి రిజర్వాయర్ పాయింట్ ఏంటంటే నా సొంత గ్రామం. ఆ 3 సంవత్సరాలు నేను రాజీనామా చేసినప్పుడు నా మీద కోపంతో 3 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆఫ్ చేశాడు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఇది. ఎందుకంటే నా మీద కోపంతో ఆ ప్రాజెక్ట్ ఆపిను అనేది 1,00,000 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అని మర్చిపోయిండు. కానీ వెంకటరెడ్డి వాళ్ళ ఊరు కాబట్టి ఆయన శాంక్షన్ చేయించిన ప్రాజెక్టు కాబట్టి ఆయన ఆఫ్ చేశాను. దయచేసి మీకు విజ్ఞప్తి ఏంటంటే పాత చరిత్ర కొద్ది రంగారసాని డ్యామ్ కూడా మేమే కట్టినాం. ఎందుకంటే అవన్నీ కాకుండా ఈ ప్రాజెక్టులని మీరు తెలంగాణ మొత్తం కూడా ఏ విధంగా ఆలోచిస్తుండో మా జిల్లా మీద ఈ కెనాల్ లైనింగ్ 250 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఒక 250 కోట్లు పెడితే నీకు 1000 క్యూసెక్స్ నీళ్ళు కాదు. అంత కాస్ట్లీ లిఫ్ట్ వాటర్ని వేస్ట్ చేయొద్దు. మీరు ఇమీడియట్గా టెండర్ పిలవండి, దానికి శాంక్షన్ చేయించి ఆ వర్క్ టేకప్ చేయాలని మీరు దగ్గరుండి. నేను ఇంతకుముందు సౌత్ తల్లి ప్రేమన్నాను, టనల్ విషయంలో అన్నారు మీరు ఎందుకు రాలేదు దాన్ని విజిట్ చేస్తానికి, టనల్ లోపల ఎందుకు చూడలేదని చెప్పాను. నేను ఆన్సార్ లెఫ్ట్ కెనాల్ విషయంలో చెప్పలే. మనకి ఏంటంటే దేవుడు కరుణించలేదు, నీళ్ళు లేవు, ప్లస్ అక్కడ రీమోడలింగ్ వర్క్స్ నడుస్తున్నాయి నాకు కూడా తెలుస్తాయి. అందుకని ఆ విషయంలో అనేది టనల్ కూడా మీరు సందర్శించండి, ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయండి. థ్యాంక్ యూ.